కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సర్కార్ సీరియస్ అయింది. విషాద ఘటనపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణకు ఓ కమిటీని నియమించింది. ఘటనపై పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. మృతుల కుటుంబాలకు స్టాలిన్ సర్కార్ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుడి కుటుంబానికి 10 లక్షలు, గాయపడ్డ వారికి ₹1,00,000 చొప్పున పరిహారం అందించనుంది. అంతకుముందే సంఘటనా స్థలంలో తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు సీఎం స్టాలిన్. హెల్త్ మినిస్టర్ సుబ్రహ్మణ్యన్ను హుటాహుటిన కరూర్ వెళ్లమని ఆదేశించారు. నేడు ఘటనా స్థలాన్ని సీఎం స్టాలిన్, మృతుల బృందం పరిశీలించనున్నారు. విషాద ఘటన తర్వాత అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రభుత్వం 36 మంది మృతి చెందినట్లు ప్రకటించింది. చికిత్స పొందుతోన్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై కేంద్రం ఆరా తీస్తోంది. తమకు నివేదిక అందించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్టాలిన్ ప్రభుత్వాన్ని కోరింది. మృతుల సంఖ్య, గాయపడ్డ వారి వివరాలతో ఘటనపై పూర్తి ఆధారాలతో నివేదికను అందించాలని కేంద్ర హోంశాఖ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషాద ఘటనపై టీవీకే అధినేత విజయ్ ట్వీట్ ద్వారా స్పందించారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో తన గుండె బద్దలైందని, వర్ణించలేని బాధ, దుఃఖంతో తల్లడిల్లుతున్నట్లుగా విజయ్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. కరూర్లో విజయ్ చేపట్టిన ర్యాలీకి 10,000 మందికి అనుమతి తీసుకున్నారు. అయితే ఊహించని రీతిలో భారీ ఎత్తున జనం తరలివచ్చారు. దాదాపు 50,000 మంది రావడంతో కార్నర్ మీటింగ్ ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. విజయ్ కార్నర్ మీటింగ్ కు 6 గంటలు ఆలస్యంగా రావడంతో అప్పటిదాకా వేచి చూసిన అభిమానులు విజయ్ని చూసేందుకు ఉత్సాహంతో ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీనికి తోడు ఉక్కపోతతో పలువురు తీవ్రంగా ఇబ్బంది పడడాన్ని గమనించిన విజయ్ వారికి తన కారులో ఉన్న వాటర్ బాటిళ్లను అందించే ప్రయత్నం చేశారు. అది గమనించిన అక్కడి వారు తమకు వాటర్ బాటిళ్లు అందిస్తారన్న ఆశతో మరింత ముందుకు తోసుకురావడంతో తోపులాట ప్రారంభమైంది. అభిమానులు తోసుకోవద్దంటూ విజయ్ వారించారు. అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే తొక్కిసలాటకు కారణాలు ఏంటనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. తొక్కిసలాట జరగగానే పోలీసులను సాయం కోసం పిలిచిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వాహనం పైనుంచి దిగిపోయారు. తొక్కిసలాటలో బాధితులకు నీళ్లందించారు. హుటాహుటిన పోలీసులు, పార్టీ శ్రేణులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు 10ల సంఖ్యలో ఉండగా 57 మంది పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.